మందు పోసేటోళ్ళకి కాదు, మంచోళ్లకు ఓటేయండి. ప్రభుత్వంలోకి కలిసి ఊర్లను అభివృద్ధి ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచులుగా గెలిపించండి. మంచోళ్ళు ఎక్కడ లేరు కానీ కాంగ్రెస్లో ముంచటోళ్ళకు ఓట్లు వేయకూడదు. కాంగ్రెస్ లాగా ముంచటోళ్ళకు ఓట్లు వేయకూడదు. కాంగ్రెస్ నుండి పోటీ చేసేటోళ్ళు అంటేనే ఇక ముంచటోళ్ళని అర్థం చేసుకోరు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడుతుంది కదా, 420 హామీలను ఎగ్గొచ్చి ముంచినోళ్ళు కదా. కాబట్టి ఈ మంచోళ్ళు అని చెప్పేటోళ్ళు ఈ కాంగ్రెస్లో ఒక్కరు లేరు. కాబట్టి వీళ్ళంతా ముంచేటోళ్ళే. ఈ కాంగ్రెస్ అనే ముంచేటోళ్లకు ఓట్లు వేయకుండా, ఈ బీజేపీ అనే ముంచేటోళ్ళకు ఓట్లు వేయకుండా, గ్రామాలను ముంచకుండా బాగు చేసే వ్యక్తులకు ఓట్లు వేయండి. నిండా తెలంగాణను ముంచి మళ్ళీ ముంచేటోళ్ళు మందు పోసేటోళ్లకు వేయకుర్రి, మంచోళ్ళకి వేయర్రి అంటున్నా. జర రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మన అంబేద్కర్ విగ్రహం గారికి వచ్చి నిలబడుర్రి. వచ్చేమన్నా అంటే నేను తెలంగాణ ముంచిన్నా మంచి చేసిందా అని అడుగురు. అప్పుడు ప్రజలే చెప్తారు. లేకపోతే ఒక పోల్ పెట్టుర్రి, మీరే పోల్ పెట్టుర్రి, నేను మంచి చేసినా ముంచిన తెలంగాణ అని పోల్ పెట్టుర్రి, ప్రజల అభిప్రాయం చెప్తారు. తెలంగాణను ముంచుతున్నదే మీరు, మళ్ళా మంచిలో కోట్లు వేయర్రి అంటే ఆయన చెప్పేది కరెక్టే. మేము ముంచినాం రా, ఇక మీరు మంచిలో కోట్లు వేయర్రి అంటాను అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ ముంచింది, మీరు మంచిలో కోట్లు వేయర్రి అంటాను అన్నట్టు. ఇక మక్తల్ సభ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పాపం. రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ళలోనే ఖాళీ కుర్చీల కాడికి వచ్చింది నీ కథ. 2 ఏళ్ళు, ఇలా 2వ తారీఖు, ఇంకా 5 రోజులు ఉన్నది పాపం. 2 ఏళ్ళు పూర్తి కాకముందే ఖాళీ కుర్చీల కాడికి వచ్చే సంసారం. ఇక దీన్ని బట్టే కాంగ్రెస్ పనితనం అనేది ఎట్లున్నది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు. ఏమంటాడు పెద్దసారిగో ఇక్కడ అంటాడు అన్నట్టు, కేటీఆర్ కారులో తిరగొచ్చు కానీ మన ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొద్దా? ఏమన్నా అర్థం ఉన్న మాటలేనా? ఏమైనా పోలిక ఇది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బస్సులు లేవా ఇక్కడ? బస్సులల్లా మా ఆడబిడ్డలు ఎక్కలేదా? ఏం తెలివి ఉన్న మాటలా, తెలివి లేని మాటలా? పోలికలు కూడా పెట్టరాపోతే ఎట్లా ముఖ్యమంత్రి గారు? కేటీఆర్ కారులో తిరగొచ్చు కానీ మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొద్దా? ఫ్రీ బస్సు జర్నీని అడ్డుకోవాలని కేటీఆర్ ప్రయత్నాలు చేసిండు. కొందరు ఆటో వాళ్ళను తయారు చేసి పంచాయతీకి తోలిండు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వల్ల ఆడబిడ్డలు రూపాయి పోగు చేసి పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారోనన్న భయంతో ఆటో వాళ్ళను ఉసిగొల్పిండు. కానీ తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే సలాక కాల్చి వాత పెడతారు. ఇక నువ్వన్న పాఠమే నీకు అప్ప చెప్తా, మళ్ళీ బాధపడద్దు. ఇప్పుడు కేటీఆర్ కారులో తిరగవచ్చు కానీ మా ఆడబిడ్డలు ఫ్రీగా బస్సులో తిరగద్దు అంటాను. మరి మీ మంత్రుల భార్యలు కావచ్చు, లేకపోతే మీ అండ్లల్లో ఆడపిల్లలు కావచ్చు, ఈ ఫ్రీ బస్సులలో నేను తిరుగుతానులా? మీ ఇంట్లల్లో ఉన్న మహిళలు కార్లలో తిరుగుతలేరా? రోజు ఫ్రీ బస్సులలోనే తిరుగుతానులా? ఇట్లా అంటే మళ్ళా బాధపడతారేమో, మళ్ళీ కేసులు ఎత్తవేమో. వేసుకో, ఏం కాదు, భయం లేదు. ఒక కేటీఆర్కే కారు ఉన్నట్టు, కేటీఆర్కే బిల్డింగ్ ఉన్నట్టు, కేటీఆర్కే ఫామ్ హౌస్ ఉన్నట్టు, నీకు ఫామ్ హౌస్ లేదా? నీ మంత్రులకు ఫామ్ హౌస్ లేవా? నీ మంత్రులకు కార్లు లేవా? ఇంకోటి ఏమంటాడు, మా ఆడబిడ్డలు రూపాయి కూడబెట్టుకున్నారు, ఆ కూడబెట్టుకున్న పైసలతో చదివిద్దామనుకుంటే మళ్ళీ బస్సు ఛార్జీలు ఇవ్వాలి, బస్ ఛార్జీలు ఆడోళ్ళకు కూడా పెట్టాలంటాడు. మేము అంటలేము. బస్సులు ఫ్రీగానే నడుపు, ఆడవారికి ఫ్రీగానే ఇవ్వు, కానీ ఆటో డ్రైవర్లను కూడా ఆదుకో. నువ్వే అంటున్నావు కదా ఆడబిడ్డలు రూపాయి ఎంతనే రోజైతే తిరగరుగా మా ఆడబిడ్డలు. బస్సులలో రోజు తిరుగుతారా? ఏదో పని మీద పోయేస్తారు. నెలలో ఒక 10 సార్లు తిరిగిన అనుకో, పోయి వచ్చినందుకు నెలల 100, వచ్చిపోయినసారి 100 అనుకుందాం, అంటే 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలను నువ్వు 1,40,000 ఈ 1,40,000 ఇవి పెట్టినావు కదా బెల్ట్ షాపులు, 1,40,000 బెల్ట్ షాపులు పెట్టి ఈ 1000 రూపాయలను ఒక్కటే రోజుతో దెబ్బ కొడతలేవా? మరి అదెందుకో చెప్తలేవు. బస్ ఛార్జీలు పెట్టుకునేటి ఆట దాచిపెట్టుకునే ఆట డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను చేస్తాను ఆట ఆడబిడ్డలు. దిమాకున్న మాటలేనా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడే మాటలు? 1,40,000 1,40,000 దుకాణాలు తెరితివి, బెల్ట్ షాపులు,
ఉంటాయా పైసలు? పావులో పోగేసుకొని నేను పోయి ఎంత ఇగురం చేస్తానా, నా ఆడబిడ్డలు పైసలు దాచిపెట్టుకోవాలని దాచిపెట్టిస్తే నువ్వు బస్సులకు పేరు చెప్పి ఆటో డ్రైవర్లను ఉసగొల్పుతావా అంటాను. మరి ఆటో డ్రైవర్లకు భార్య పిల్లలు లేరా? ఆటో డ్రైవర్లు బతకొద్దా? వాళ్ళ జీవితాలు కాదా? రెండింటిని సమన్వయం చేయమంటున్నాం. ఆ ఇద్దరి సమస్యలను పరిష్కరించమంటున్నాం మేము. కేటీఆర్కు మాత్రమే కార్లు ఉన్నాడు చెప్తాను. రోజు నువ్వు నడుచుకుంటూ వస్తానవా సెక్రటరియట్కు? నీ మంత్రులు నడుచుకుంటూ వస్తాను సెక్రటరియట్కు రోజు? నీ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వస్తాను రోజు సెక్రటరియట్కు రోజు? మరి మా ఆడబిడ్డలు ఎందుకు జుట్లు పట్టుకొని కొట్టుకోవాలి? మీ వాళ్ళేమో హాయిగా ఎందుకు మరి కార్లలో పోయి రావాలి? మీ మంత్రుల ఇండ్లల్లో ఉన్న మహిళలో, మీ ఇండ్లల్లో ఉన్న మహిళలో మరి వాళ్ళను కూడా గదే సిటీ బస్సులో ఎక్కిరమ్మాను, వాళ్ళని కూడా ఆర్టీసీ బస్సులను ఎక్కిరమ్మాను. అందరికీ సమానం ఉంటుంది. అప్పుడు ఇంటికి వచ్చే వరకు మీ ఇండ్లల్లో ఉన్న మహిళల పరిస్థితులు ఎట్లుంటాయో అప్పుడు అర్థమవుతుంది. మాట్లాడితే నాలిక తాడి మాట ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి. ఇంకా ఎవడు సమాధానం చెప్పేటోడు లేడేమో అనుకునేటట్టు అనుకుంటాడు. కానీ ఉంటారు ఖచ్చితంగా సమాధానం, బరాబర్ సమాధానం చెప్తాం మేము.